రూపాయలు పెట్రోల్ డీజిల్ హైక్, అంతకుముందు కమర్షియల్ ఎల్పిజి హైక్, ఇప్పుడు నెక్స్ట్ ఎల్పిజి హైక్ కూడా వస్తుంది. అంటే మీ మంత్లీ బడ్జెట్ పైన తీవ్రమైన ప్రభావం అనేది కనపడుతుంది. ఎలా అనేది ఈ వీడియోలో చెప్తున్నాం. ఉద్యోగులు, రైతులు, కూలీలు, మిడిల్ క్లాస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ మెన్ వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. పెట్టి వ్యాపారాలు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? ఈ ఇంధనం ఫ్యూల్ అనేది డైలీ ప్రతి మనిషి చుట్టూ ఉంటుంది. 50,000 జీతాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 40,000 జీతాలు కనపడతాయి అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 20,000 జీతాలు వాళ్ళకి 16,000 to 17,000 మాత్రమే, 12,000 జీతాలు ఉన్న వాళ్ళకి 10,000 కనపడుతుంది. అంటే ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతుందండి. ఈ ఎకనామిక్ టైమ్స్ ప్రకారం పెట్రోల్ డీజిల్ హైక్ మాత్రమే 25 బేసిక్ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంట. పెట్రోల్ డీజిల్ పాలు మూడు కలిపితే 42 బేసిక్ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది చెప్తుంది. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చెప్పడం ఏమంటే ఇప్పుడు 3% ఫ్రైట్ ఛార్జ్ పెరుగుతుందంట. దీని ఎఫెక్ట్ వాళ్ళు అంటున్నారు, ఆల్రెడీ మేము డిఎఫ్, లూబ్రికెంట్లు, టోలు, మెయింటెనెన్స్ ఇవన్నీ మేము సతమతం అవుతుంటే 3 రూపీస్ డీజిల్ పెట్రోల్ హైక్ అనేది ఓ తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది సైక్లిక్ రిపుల్ ఎఫెక్ట్ వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ క్యాబ్లు, ఆటోలు, బైక్లు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆటోలు ఛార్జెస్ వాళ్ళు పెంచకపోతే ఆటో ఆయన ఇంకా 2 గంటలు ఎక్కువ పని చేయాలి. 10 hours పని చేసేవాడు 12 గంటలు పని చేయాలి. బైక్ వాళ్ళు, క్యాబ్ వాళ్ళు ఎక్స్ట్రా అయినా పని చేయాలి. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాలంటే కన్స్యూమర్స్ కి పాస్ ఆన్ చేయాలి. టూరిస్టులు ఆల్రెడీ సిమ్లా, మనాలిలో గోల పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఈ ధరలు పెంచేసరికి అక్కడ పెట్రోల్ బంక్ అంతా నిండిపోయింది, జామ్. క్యాబ్లు కూడా మీకు ధరలు పెంచేస్తామంటున్నారు. సో టూరిస్టుల ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ఇది ఒకటి. ఫిషింగ్ సెక్టార్ చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వెసల్, ఒక బోట్ ప్రతి నెల 10,000 లీటర్లు డీజిల్ అనేది కన్స్యూమ్ చేస్తుంది. 3 రూపాయలు పెరగడం వల్ల మంత్లీ 30,000 రూపాయలు పెరుగుతుంది అదనంగా. సో ఈ ఎక్స్ట్రా 30,000 అనేది ఫిషింగ్ సెక్టార్లో ఫిషర్మెన్ కి ఎఫెక్ట్ అవుతుంది. అదే రకంగా కన్స్యూమర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అనడం ఏమంటే, మొన్న మీరు ఓట్లు తీసుకున్నారు, ఓట్లు తీసుకొని గెలిచారు, గెలిచిన తర్వాత ఈ వడ్డింపులు ఏంటి, ఇది పెద్ద దాడి చేస్తున్నారు భారత ప్రజానీకం పైన. అప్పుడు ఓట్ల ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో ఇలా ఫ్యూయల్ అనేది దీనిపైన అసలు మాట్లాడలేదు. అదే రకంగా వాళ్ళు అనేది ఏంటంటే, బ్రెంట్ క్రూడ్ అంతర్జాతీయ ధరలు పెరిగిందని మీరు పెంచుతున్నారు కాబట్టి అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు మీరు ప్రజలకి ఎందుకు పాస్ ఆన్ చేయలేదు? ఉదాహరణకి బ్రెంట్ క్రూడ్ అంటారు, ఇంటర్నేషనల్ అది స్టాండర్డ్ బెంచ్ మార్క్. బ్రెంట్ క్రూడ్ $60 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు మీరు జనవరిలో $60 ఉంది, మీరు ప్రజలకి ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు $110 పెరిగింది కాబట్టి మీరు పెంచుతున్నారు. 110, 130 ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి మీరు జనాలు పెంచుతున్నారు. మరి $60 ఉన్నప్పుడు 40% పెట్రోల్ ప్రైసెస్ తగ్గాలి కదా. అప్పుడు వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది అనేది వీళ్ళు అడుగుతున్నారు. అంటే ప్రజలకి ఒక డబుల్ ఎఫెక్ట్ అని అంటున్నారు. ఒకటి, ఆ రోజు పాస్ ఆన్ చేయకపోవడం వల్ల ప్రజలకి లాస్, ఈ రోజు పెంచడం వల్ల ప్రజలకి లాస్. సో పాస్ ఆన్ చేయకపోవడం, పెంచడం వల్ల డబుల్ లాస్ అనేది భారత ప్రజలు ఫేస్ చేస్తున్నారు అనేది అంటున్నారు. అదే రకంగా ల్యాక్ ఆఫ్ విజన్ ఉంది గవర్నమెంట్కి, అందువల్ల కూడా ఈ ప్రాబ్లం. అంటే మీరు ప్రాపర్ ప్లానింగ్, విజన్ లేకపోవడం వల్ల, మీరు ఫారిన్ పాలసీలో ల్యాప్సెస్ ఉండడం వల్ల, మీరు సైలెంట్గా ఉండడం వల్ల, అమెరికా ఇజ్రాయెల్కి ఒత్తాసుగా నిలబడడం వల్ల, అంటే ఇరాన్ వార్ని ఖండించలేకపోవడం వల్ల అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అపోజిషన్. మీరు అదే ఇరాన్ నుంచి, రష్యా నుంచి మీరు ఆయిల్ కొని ఉంటే ఎప్పటి నుంచో మనకు తక్కువ ధరల్లో దగ్గర కాబట్టి తక్కువ ధరల్లో వచ్చేది, ఈరోజు మీరు దూరం నుంచి మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికా అప్పుడు ఇరాన్ నుంచి, రష్యా నుంచి తీసుకోవద్దంటే మీరు మానేశారు. మన దేశ ప్రజలకి, మన ఎకనామీకి ఎక్కడ తీసుకుంటే మనకు చౌకగా ఎక్కడ వస్తుందో అక్కడ తీసుకోవాలి. అమెరికా చెప్పడం వల్ల, డిక్టేట్స్ వల్ల మీరు ఇక్కడ మానేసి అక్కడక్కడ తీసుకోవడం అనేది రాంగ్ కదా అని అపోజిషన్ చెప్తున్నారు. మంత్లీ బడ్జెట్ ఎఫెక్ట్ అవుతుంటే జనాలు ఏం చేస్తారు? ఇప్పుడు ఖర్చులు పొదుపు చేస్తారు. ఇప్పుడు ఎంత కావాలో ఎసెన్షియల్ కమోడిటీస్ మాత్రం, ఆహార ధాన్యాలు ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి? ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, మందులు, కిరాణాలు ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతాయి. సో దీనిపైన ఎక్కువ డబ్బులు జనాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంత్లీ బడ్జెట్ దానికే ఎక్కువ కేటాయించాల్సిన పరిస్థితి. దానికే ఎక్కువ కేటాయిస్తే వేరే ఖర్చులు తగ్గుతుంది. ఇండియాలో డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే మార్కెట్ కూడా ష్రింక్ అయిపోతుంది.
మార్కెట్ ష్రింక్ అయిపోతే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే ఇండస్ట్రీస్లో అక్కడక్కడ ఉత్పత్తులు తగ్గితే అక్కడ వర్కర్స్ పైన ఎఫెక్ట్ కూడా పడుతుంది. వాళ్ళకి లే ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఉద్యోగాల నుంచి రిట్రెంచ్మెంట్లు, లే ఆఫ్లు కూడా చేసే, ఎందుకంటే జనాలు కొనట్లేదు కాబట్టి ఉత్పత్తి లేదు, ప్రొడక్షన్ లేకపోతే జాబ్ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మీరు లేబర్ కోడ్ వల్ల మీకు ఎప్పుడైనా తీసేయచ్చు, ఎప్పుడైనా పెట్టేయచ్చు అనేది ఉంది కదండి. సో తీసేస్తారు. ఇప్పుడు జనాలు కొనట్లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని పంపించేస్తారు. మళ్ళీ ఇది అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ పెద్ద ఎత్తున పెరుగుతుంది. సో ఈ ధరలు, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో, ఈ సీరియస్ ఎఫెక్ట్